ప్రైజ్ లార్డ్. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం. నీతిమంతులకు దేవుడిచ్చే ఒక రివార్డ్ ఏంటో తెలుసా? మేలు. మొట్టమొదటిగా మీరు దేవునితో కనెక్ట్ అవ్వాలి. విశ్వాసయాత్రలో దేవునితో నడిచేవారిగా ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించేవారిగా మారాలి. దేవుని వాగ్దానాలు ఎత్తి ప్రార్థిస్తూ నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగిన వారిగాను, దేవుని చిత్తం నెరవేర్చేవారిగాను, యేసుక్రీస్తు ప్రభువారు మీకు ధరింపజేసిన నీతిని నిలబెట్టుకునేవారిగాను, రక్తమే జయం, ఫలాలు గల వారిగాను నువ్వు జీవిస్తే తప్పక ప్రతిఫలం ఉంటుంది. నీతిగా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తూ దేవుని దయలో దేవుని కృపలో ఎదుగుచూ ఉన్నావా? నీకు ప్రతిఫలం రాబోతుంది. దేవుని బిడ్డ, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అన్నాడు. మీ ఆకలి దేని కొరకు? నీతిగా బ్రతకాలనా? దేవుని చిత్తం నెరవేర్చాలనా? దేవుని వాగ్దానాలను పట్టుకుని ప్రార్థిస్తూ విశ్వాసంతో ముందుకు సాగాలని మీరు ఆశిస్తున్నారా? అయితే తప్పనిసరిగా నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా ఇస్తాడు దేవుడు. యేసు ప్రభు వారి వద్దకు వచ్చి, ప్రభువా, నా పాపమును క్షమించండి, నన్ను మన్నించండి, నా హృదయంలోనికి మీరు రండి, నా రక్షకుడిగా మీరు నన్ను నడిపించమని ఎప్పుడైతే ప్రార్థిస్తావో, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు చిందించిన నీతిమంతుని రక్తము నీలో ఉన్న ప్రతి పాపమును కడిగివేసి పరిశుద్ధులుగా చేయడమే కాకుండా ఆయన నీతి మనకు ధరింపజేస్తాడు. ఇది మన నీతి కాదు, మన నీతి క్రియలు కావు. అందుకే మనుషుల నీతి మురికి వస్త్రం వలె ఉందన్నాడు యెషయా గ్రంథం 64లో. దేవుడిచ్చే నీతిని మనం కలిగి ఉండాలి. ప్రతిదినము మానకుండా ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం వింటున్నారే? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన మీరు తృప్తిపరచబడతారు. లోకులు కాకులుగా మారి కొన్నిసార్లు మిమ్మల్ని హేళన చేయొచ్చు. ఎందుకంత నీతి, ఎందుకంత భక్తి, అంత ప్రార్థన అవసరమా? ఇలా మాట్లాడుతున్నప్పుడు మీకు దేవుడు అనుగ్రహించిన నీతిని, ఆ విశ్వాస జీవితాన్ని విడవకండి. ఎందుకంటే మీకు మేలు రాబోతుంది. మీరు మేలు పొందే సమయంలో అపవాది ఎవరో ఒకరిని వాడుకొని మిమ్మల్ని భక్తి నుండి బయటికి లాగివేయడానికి ప్రయత్నం చేస్తాడు. బ్రతుకు బస్టాండ్ అంటారు చూసారా? ఆ విధంగా అనేక మంది జీవితాల్లో భక్తిని కోల్పోయి, విశ్వాసాన్ని కోల్పోయి, ప్రార్థన జీవితాన్ని కోల్పోయి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. అట్టి వారిగా మీరు ఉండకండి. మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. మంచి పోరాటం పోరాడండి. గ్రామాల్లో ఉన్న, పల్లెల్లో ఉన్న, అడవుల్లో ఉన్న, స్వదేశంలో ఉన్న, విదేశాల్లో ఉన్న, ఎక్కడున్నా ఈ దేవుని వాక్యం మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగై ఉన్నది. కనుక విశ్వసించి ప్రార్థిస్తున్న మీరు దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఆయన నీతి మార్గంలో జీవిస్తున్నట్లయితే తప్పనిసరిగా ప్రభు అయిన దేవుడు ప్రతిఫలం దయచేస్తాడు. నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా ప్రభు అనుగ్రహించబోతున్నాడు. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం, సామెత 10వ అధ్యాయం 6వ వచనం, కీర్తనలు 5వ అధ్యాయం 12వ వచనం, 34వ కీర్తన 10వ వచనం, సామెతలు 33వ వచనం, కీర్తనలు 37వ అధ్యాయం 29వ వచనం. నీతిమంతులుగా దేవుని మార్గంలో జీవించిన వారికి కలిగేటువంటి దీవెనల గురించి ఈ వచనాల్లో మీరు చూడొచ్చు. ఇంతకంటే ఇంకా అనేక వచనాలు ఉన్నాయి. దేవుని భయభక్తులు వెదకండి. దేవుని కృపలో వర్ధిల్లండి. ఆయనే మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం దైవజనమా. ఒక చిన్న కీర్తన పాడుకుందామా? ప్రార్థన చేసుకోబోతున్నా. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. ఒక పల్లవి. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, నీవు తప్ప ఎవరు నాకు లేరయా, నిన్ను తప్ప వేరెవరిని పూజించునయా, నీవు తప్ప ఎవరు నాకు లేరయా, నిన్ను తప్ప వేరెవరిని పూజించునయా, నిత్యము నీ నామమును స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను, స్తుతి స్తుతి స్తుతి
స్తుతి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 చేతును ఆత్మతో సత్యముతో ఆరాధించును ఆరాధన చేతును ఆత్మతో సత్యముతో ఆరాధించును నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు ఆరాధన చేతును ఆత్మతో సత్యముతో ఆరాధించును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం దైవజన్మ. పరలోకంలో ఉన్న మా తండ్రి యేసయ్య, నీతి ఫలాలు ఫలించేవారిగా నీతిగా జీవించేవారిగా నీ మార్గంలో కొనసాగుటకు నీతిగల నీ వాక్యం పట్ల ఆకలి తప్పులు గలవారై జీవిస్తూ ఉండగా వీరి కుటుంబాల్లో వీరి జీవితాల్లో మేలులను మీరు ప్రతిఫలంగా దయచేయబోతున్నారు ప్రభువా. నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతించే జీవితం మాకు దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పడుకుని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచెవేసి మమ్మల్ని కాపాడండి. నీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను మాకిమ్మని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గాడ్ బ్లెస్ యూ.